లోకేష్కి చంద్రబాబుకి కోపం తెప్పించకుండా అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకేమో ఇదిగో నన్ను అన్యాయం చేస్తున్నారని చెప్పేటట్టు సేమ్ టైం ఇదిగో ఇతని వల్లనే నాకు కష్టం వచ్చింది అని చెప్పడం ద్వారా ఒక సేఫ్ ప్లే చేస్తున్నారు. కేసు తప్పదు, ఫేస్ చేయక తప్పదు. ఇక్కడ జరుగుతున్నది సాధారణంగా ఏమంటారు, మిగతా అన్నిట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్ డైరీ అంటారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు గట్టిగా స్పందించాల్సి ఉంది. బట్ ఈమె విషయంలో స్పందిస్తున్నది నామమాత్రంగా కనబడుతుంది. ఏమన్నా మనకి సీరియస్నెస్ కనబడుతుందా అక్కడ? ఇది ఒక ఆస్పెక్ట్. ఆమె ఇండివిజువల్గా పోరాడటం అవుతుంది. ఇక్కడ ఇందులో లోకేష్ని చంద్రబాబుని అనడానికి కాస్త వెనకాడతా లావు శ్రీకృష్ణదేవరాయలని తప్పించుకుంటున్నట్టు కనబడుతుంది బేసిక్. వాస్తవంగా వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూటు విచిత్రం ఏంటంటే ఇద్దరూ తెలుగుదేశం వాళ్ళే మొదటి నుంచి. ఎదురు టీడీపీనే కదా. లావు శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ ఫాదరు లావు రత్తయ్య అంటే తెలుగుదేశమే, తెలుగుదేశం రాకపోయినా ఆయన తెలుగుదేశమే. కాకపోతే అప్పుడు కార్యకర్తగా ఉండకపోవచ్చు, కానీ పార్టీని అక్కడంతా కూడా. అదే సందర్భంలో 2019లో టికెట్ ఇచ్చేటటువంటి సందర్భంలో లావు శ్రీకృష్ణదేవరాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, వైసీపీ టికెట్ ఇవ్వడం జరిగింది. విడుదల రజని అప్పటిదాకా ఎక్కడుంది? తెలుగుదేశం.